ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీకొట్టాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది. 175 సీట్లకు గాను 164 సీట్లు గెలుచుకొని కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే కూటమి విజయంలో తమది ప్రధాన పాత్ర అంటే తమదే అని టీడీపీ, జనసేన కార్యకర్తలు క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమ అండ లేకపోతే కూటమి లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే అసలు విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడిని ఇక్కడ ఎవ్వరూ గుర్తించడం లేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వంగవీటి రాధ. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ రాధ ఎక్కడా నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమి లక్ష్యంగా ఆయన పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. మరి ముఖ్యంగా తన మిత్రుడు కొడాలి నాని ఓటమిలో కూడా రాధా పాత్ర ఉందనే చెప్పాలి. గుడివాడలో కాపులు మొదటి నుంచి కూడా కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అలాంటి చోట కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేయడంలో రాధా ప్రముఖ పాత్ర పోషించారు. అయితే కూటమి విజయం సాధించిన తరువాత వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు. ఇటు రాధ కూడా బయటకు వచ్చి పెద్దగా హడావిడి చేసిందే లేదు. అయితే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.